ఏదైతే మొన్న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్లో ఏదైతే బాల్క సుమన్ వివాదమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా సింగరేణికును బాల్క సుమన్కు సంబంధం లేని విషయం ఎందుకంటున్నామంటే, ఇలా సింగరేణిని తగలబెట్టండి, జేమ్ ఆఫీసులు తరగబెట్టండి, సింగరేణి హెడ్ ఆఫీసులు తరగబెట్టండి, అదేవిధంగా రైల్వే ట్రైన్లను పట్టాలను తొలగించాలని చెప్పి ఇలా ప్రకటన చేయడం అంటే, ఇక్కడ బెల్లంపల్లి చెన్నూరుకు సంబంధించిన ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆవేశాలను ఓట్లుగా మలుచుకునేందుకే ఇలాంటి మిలిటెంట్ పోరాటాలకు ఆయన పిలిపియడం వల్ల దాని ద్వారా ఓటు బ్యాంకు మలుచుకునేందుకే కుట్ర చేస్తాడు. ఈ కుట్రలు మనం పసిగట్టక ముందే గతంలో గట్టయ్య చనిపోయిండు. ఆ గట్టయ్య ఎమ్మెల్యే నల్లరు ఓదల టికెట్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటే దాన్నుత రాజకీయం చేసి బాల్క సుమన్ ఆ రోజు ఎన్నికల్లో గెలిచేందుకు దాన్నుత వాడుకునే సంగతి ఈ మంచిర్యాల చెన్నూరు ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇలా బాల్క సుమన్ ఇక్కడ త్యాగాలను అవమానపరుస్తుండు. అదేవిధంగా సింగరేణిలో అనేక త్యాగాలు, సింగరేణిలో అనేక పోరాటాలు, సింగరేణిలో 45 రోజుల సమ్మెలు జరిగితే ఇలా సింగరేణిలో ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు జరిగినాయి. ఆ పోరాటాలను అవమానపరుస్తున్నట్టుగా, ఆ పోరాటాలను విలువలేనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక నేను తప్ప ఇక్కడ పోరాట వ్యక్తులే లేరన్నట్టుగా అవమానపరచడం అనేది ఇది సిగ్గుసేటు. ఇలా బాల్క సుమను ఏదో రోజు బట్టలు ఇప్పదీసే రోజు వస్తుంది. ఎందుకు ఇప్పదీయాల్సి వస్తుందంటే, మా త్యాగాలను నువ్వు అవమానపరుస్తున్నావు, ఇక్కడ పోరాటాలను అవమానపరుస్తున్నావు. వారసత్వ ఉద్యోగాన్ని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళియలే. మీ నాయన సింగరేణిలో తట్ట సెమ్మెస్ బొగ్గు పెళ్ళ తీయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మీ నాన్న దుబాయ్కి వెళ్ళి మీ నాన్న వలస వెళ్ళి బతికినోడు. కానీ మా తాతలు తండ్రులు సింగరేణిలో సెమ్మస్ బట్టి తట్టస్ బట్టి ఇలా పోరాటాలు చేసిళ్ళు, ఇలా సమ్మెలు చేసిళ్ళు. అనేక సింగరేణి కార్మికుల్లో భాగస్వామ్యై ఆకలికి దప్పికకు పోరాటాలు చేసిన దాన్ని ఇలా నువ్వు అవమానపరుస్తున్నావు. ఇలా నేను అంటున్నా, సింగరేణిలో సమ్మె ద్వారానే తెలంగాణ వచ్చింది కదా. మా తెలంగాణ వచ్చినప్పుడు 2014 జూన్ 2 వచ్చినప్పుడే నువ్వు వారసత్వ ఉద్యోగాలు ఇస్తే ఈ సింగరేణిలో 60-70 వేల మంది సింగరేణి కార్మికులు బతికేది. ఆనాడు నువ్వు ఇవ్వకపోవడం వల్ల కదా సింగరేణిలో కార్మిక బిడ్డల సంఘం పెట్టి వెంకట్రావు ఎమ్మెల్సీ మీద దాడి చేస్తే అక్కడ ఉన్న కొమ్మల సీన్ మీద తలలు వలిగితే ఆ తలలు వలగడం వల్ల ఆనాడు ఇది సింగరేణి ఎన్నికలకు దగ్గర ఉన్నది. ఆ దాడి చేయడం వల్ల మనం మైనస్ అవుతామని చెప్పి మీరు ఇలా మీరు అక్కడున్న ఈ విషయాన్ని కేసీఆర్ దాకా తీసుకుపోయి ఆ కేసీఆర్ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు ఆ దాడిని నిరసిస్తూ హెచ్ఎంఎస్, ఏఐటీసీ, అప్పుడు ఇదే ఐఎన్టీసీ, అదే ఏఐటీసీ, హెచ్ఎంఎస్ అన్ని కార్మిక సంఘాలు కలిపి కోల్బెల్ట్ బంద్ పిలిపించడం వల్ల ఆనాడు ఆ బంద్లో అప్పుడున్న ప్రేమ్ సాగర్ రావు గారు, అప్పుడున్న సమతేందర్ రెడ్డి తీసుకొచ్చి జిల్లా ఇన్ఛార్జి సమతేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మద్దతు ఇస్తే అది స్టేట్ ఇష్యూ అయింది. ఆ స్టేట్ ఇష్యూ అవ్వడం వల్లనే అప్పుడు మేము ఎన్నికల్లో ఓడిపోతాం, ఇక్కడ ఐఎన్టీసీకి వెళ్తుందని చెప్పి భయపడి ఇదే బాల్క సుమను ఇక్కడ ఉన్న సింగరేణి ఉన్న కార్మిక సంఘ నాయకులను తీసుకుపోయి ఇదే టీబీహెచ్ నాయకులను ఆ చుట్టూ తిరిగిన పట్టించుకోలే. కానీ కార్మిక బిడ్డల సంఘం పోరాటం తర్వాత మీరు కేసీఆర్ దగ్గర పోయి ఇక్కడ ప్రతిపక్షం గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆనాడు ప్రకటన చేయించారు. అది మీ స్వార్థం కాదా అని చెప్తూ అడుగుతున్నాం. అంటే వారసత్వ ఉద్యోగాలు మీరు ఏమైనా పుక్కడికి ఇచ్చిల్లా? త్యాగం చేయండి తీయలేదా? మీ పోరాటం చేయండి తీయలేదా? ఎందుకు మీరు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నావు? సుమన్, నువ్వు చిల్లర రాజకీయాలు చేయి, కానీ కార్మిక పోరాటాలను అవమానపరచకు. నేను ఎన్నడుకో రోజు ఇలా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గోల్మాల్ చేసి నువ్వు రాజకీయం చేసి తెలంగాణ సెంటిమెంట్లో గెలిచినావు. మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చే వరకు గట్టైన వాడుకొని గెలిచినావు. నువ్వు భవిష్యత్తులో ఈ చెన్నూరు మంచిర్యాల ప్రజలు నిన్ను నమ్మరు. నువ్వు ఎన్ని చేసినా ఇవన్నీ కావాల్సుకొని చేస్తులని చెప్పి సమాజం ఆల్రెడీ గుర్తించింది. అదేవిధంగా నేను చెన్నూరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి నేను ఒక పిలిపిస్తున్నా. నేను అంటున్నా, సుమన్ అనే వ్యక్తి ఇవాళ వారసత్వ ఉద్యోగాలను కొట్లాడుతున్నావు అంటాను కదా, నీ టీబీజీ కేసు మా కేసీఆర్ ఇచ్చాను అంటున్నావు కదా, అదే వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇదే సింగరేణి కార్మిక బిడ్డలు ఎన్నోసార్లు దగ్గరికి వస్తే పట్టించుకున్న సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? అదే కాదు, నీ చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు కావాలని చెప్పి నిర్వహితులతో పాటు మీ టీఆర్ఎస్ నాయకులు పోతే మీరు నాకు చెప్పకుండా పోవద్దని వాళ్ళని అవమానపరచలే, వాళ్ళందరూ నువ్వు వెళ్ళగొట్టలే. ఇందారంలో ఓసీబీ అవుతున్నప్పుడు వారసత్వ అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్లకు భూ నిర్వాహితులకు ఉద్యోగాలను పోతే
ఆ ఇందరం ప్రజలను అక్కడ ఉన్న నాయకులను నువ్వు బయటికి వెళ్ళగొట్టలే, ఎవరికి వాళ్ళు సత్తు ఉద్యోగాలను కొట్లాడుతున్నావు. రైతుల సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటున్నావు కదా. నీ ఇక్కడ సింగరేణి సమస్యలు ఉన్నాయి పట్టించుకున్నట్లేదు కదా. నేను అంటున్నా నిరుద్యోగుల సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో కొట్టుకుంటున్నప్పుడు నువ్వు అరెస్ట్ చేపియలే. అదేవిధంగా కోదండరాం సారు ప్రజా సమస్యలు మాట్లాడినప్పుడు నువ్వు అరెస్ట్ చేపియలే. అదే మా పెద్దన్న మాదిగల పెద్దన్న మా మందకృష్ణన్న ఎస్సీల వర్గీకరణ కోసం మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యం రాజ్యాంగం అది మీకే ఉన్నట్టు అందరిని అరెస్ట్ చేసినప్పుడు లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ విషయాల్లో నేను ప్రజల్ని అడుగుతున్నా. సుమను మాటలు నమ్మి మోసపోతే తెలంగాణలో ఎంతోమంది త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను ఈయన మూట కట్టుకొని వచ్చి ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. కానీ ఇవాళ వాళ్ళ ఈయనతో పోరాటం చేసిన వాళ్ళంతా ఇలా కూలి పనులకు పోయే పరిస్థితి ఏర్పడింది. నువ్వేమైనా ఆ రోజు వాళ్ళకి సాయం చేసినావా? ఈయన చరిత్ర తెలవాలంటే ఈయన మీద మీరు అధ్యయనం చేయండి. నేను అంటున్నా చెన్నూరు ప్రజలారా, ఈయన కోసం మీరు అధ్యయనం చేయండి. ఏదైనా సెంటిమెంట్తో ఓటు రాజకీయాలు దులుపుకోవాలని చూసేవాళ్ళు ప్రజలకు ఉపయోగపడరు. ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండని నేను ఇలా చెప్తున్నా. మంచిగా ఇక్కడ చెన్నూరు సమస్యలు ఉంటే చెన్నూరు క్యాంప్ ఆఫీస్కి పోతే నేను హైదరాబాద్ రండి, నేను హైదరాబాద్ చేస్తాను అంటాను. హైదరాబాద్ పోయిన తర్వాత మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? ఇవి మర్చిపోరా చెన్నూరు ప్రజలు? ఇక్కడ మంచిర్యాల ప్రజలు మర్చిపోరా? బెల్లంపల్లి ప్రజలు మర్చిపోతారా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు నువ్వు చేసిన ఇంకో కనకారం ఏమవుతున్నది, నువ్వు ప్రతి సందర్భంలో రాజకీయాలు చేస్తున్నావు కదా. నువ్వు రాజకీయాలు చేస్తున్నావు కదా, ఎంతోమంది నిరుద్యోగుల కోసం నువ్వు కొట్లాడినావు. నీతో పోరైన ఉస్మానియా విద్యార్థి నాయకులను వాళ్ళ పిహెచ్డీలను క్యాన్సిల్ చేయించినావు. ఓయూలో ఒక ధర్నా చేయకుండా చేసినావు. నిరుద్యోగుల కోసం కొట్లాడిన మురళి కోసం కొట్లాడితే మమ్మల్ని అందరినీ నువ్వు అరెస్ట్ చేయించినావు. ఒక వరంగల్లో ఒక మహిళ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆమె ప్రేమ వివాహంలో ఆత్మహత్య చేసుకున్నారని మీరు పుకారు చేస్తేనే కదా మీరు ఓడిపోయింది. నేను అంటున్నా, మీరు మోసం కాళ్ళ చేయబట్టి ఇలా ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టినాం. ఈ నిరుద్యోగులుగా ప్రజా సంఘాలుగా అనేక పోరాటాలు చేసి మిమ్మల్ని ఓడగొడితేనే ఇలా కిందికి పోయి మీకు గౌరవం తగ్గుతలేదు. నువ్వు మోచేతిలో బెల్లం పెట్టి అరచేతిలో బెల్లం పెట్టి మోసొచ్చాను మళ్ళీ నాకిద్దామని చూస్తున్నావు. ఈ చెన్నూరు ప్రజలు నమ్మరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ లేని రాజ్యాంగం బాలక సుమన్ గుర్తొస్తుందా? మరి ఇక్కడ చెన్నూరులో నువ్వు కేతనపల్లిలో మున్సిపల్ అప్పుడు రాజ్యాంగం అమలు జరుగుతలేదు, అంబేద్కర్ ఈ విధమైన రాజ్యాంగం కోరుకోలే అని నీతి వాక్యాలు చెప్తున్నావు కదా. నేను ఇలా అడుగుతున్నా, ఇదే 2017-16లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు నువ్వు గతంలో ఎంపీ ఉన్నప్పుడు మున్సిపల్లో అత్యధికంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచినప్పుడు టీఆర్ఎస్కు తక్కువ వస్తే కాంగ్రెస్ కౌన్సిలర్ టీఆర్ఎస్ సిగ్గుకోలేదా? మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చేయలేదా కాంగ్రెస్ వాళ్ళను? మరి అప్పుడు ప్రేమ్ సాగర్ రావు రాజ్యాంగం పోయిందన్నాడా? ఆయనకు అవకాశం వచ్చిన రోజు తిప్పి కొడతా అని చెప్పి తిప్పి కొట్టిండు. ఇలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నుకున్నాడు. మరి అప్పుడు మీకు భారత రాజ్యాంగం గుర్తుకు రాలేదా? వేరే కాంగ్రెస్ పార్టీలను తీసుకొచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ చేసింది కదా నల్లశంకర్ను. మరి ఆ నల్లశంకర్ అప్పుడు భారత రాజ్యాంగం ఈ కేతనపల్లి నీకు ఎందుకు గుర్తుకు రాలే? అంటే నీ అవసరాలకు రాజకీయాలు చేసుకునేందుకే భారత రాజ్యాంగం గుర్తుకొస్తుంది, అంబేద్కర్ గుర్తుకొస్తాడు నీకు. అదేవిధంగా ఇక్కడ మంచిర్యాల ప్రజలు గుర్తుకొస్తారు. అదేవిధంగా ఓటు బ్యాంక్ ఎట్లా తిప్పుకోవాలని చెప్పి అవకాశ రాజకీయాలు చేసుకుంటున్నావు. ఇది మేముతో ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులమే. భవిష్యత్తులో నీ బట్టలు ఊడదీసి ఈ చెన్నూరు ప్రజలు నేను కొట్టే రోజు వస్తుంది. నువ్వు చేసే నీచమైన రాజకీయాలు, ఆడమాడ కాకుండా చేస్తున్న రాజకీయాలు ప్రజలు గుర్తిస్తారు. భవిష్యత్తులో నిన్ను మళ్ళా నువ్వు ఏమనుకుంటానంటే పగటి కళలు కంటాను, ఇంట్లో వండుకొని పగటి కళలు కంటాను. రైతుల కోసం పోరాటం చేయాలి, నీ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడతాను? రైతుల కోసం పోరాటం చేస్తే కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడతాను? నువ్వు రా ఇక్కడ అమర దీక్ష చేయి. ప్రజలు చెప్పులతో కొడతారా, ప్రజలు చీపురు గట్ల కొడతారా? అది ఏందో తెలుస్తుంది కదా. నువ్వు కార్యకర్తలు ముందు పెట్టకు, నువ్వు వచ్చి అమర దీక్ష చేయి. ఇక్కడున్న ప్రజలే నేను కొట్టే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, కార్యకర్తలారా ఈయన త్యాగాలు మిమ్మల్ని ఈ మూట కట్టుకొని మళ్ళొకసారి ఎమ్మెల్యే అవుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన గతంలోనే ఈయనతో చేసిన ఉద్యమకారులను అవమానపరిచిండు. ఎన్నడూ ఇంటికి రానియలే, ఎన్నడూ వాళ్ళకు ఒక పని చేయలే. మీరు ఈయన ఏదో చేస్తారని నమ్మి ఆయన వెనకపోతే మాత్రం మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి. నేను అంటున్న టీబీఏ నాయకులారా, అనవసరమైన ఉద్యమాలు సమ్మెలు చేసి మన త్యాగాలు ఇక్కడ ఉన్నాయి. సమ్మెలతో సాధించిన చరిత్ర ఉన్నది, సమ్మెలతో పోరాటం చేసిన చరిత్ర ఉన్నది తప్ప మన మిలిటరీ పోరాటాలతో ఇక్కడ మనం సాధించిన చరిత్ర లేదు. అది టీబీజేకేఎస్ నాయకులారా, నీతి నిజాయితీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను అంటున్నా, ఆయన కోసం మీరు పోరాటం చేయని అవసరం లేదు. ఆయన అవసరమైతే జైత్యాలకు ఇవ్వమనండి, చొప్పదండ్లో పోటీ చేసుకోమనండి. ఈయన నీతి కల్లోడైతే సింగరేణి సిఎస్ఆర్ ఫండ్, సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ సిద్దిపేటకు పోయినప్పుడు ఎక్కడ వండుకున్నాడు అండి బాలక సుమన్? ఎక్కడ వండుకున్నాడు? నిజామాబాద్కి పోయినప్పుడు
సిఎస్ఆర్ నిధులు ఏడవండుకున్నాడు. నువ్వు ఎందుకు మాట్లాడలే? నువ్వు అవకాశ రాజకీయాలకు మాట్లాడు బంజాయ్. ఖబర్దార్ బాల్క సుమన్, ఆయనను అరెస్ట్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏ మిలిటరీ పోరాటాల ద్వారా నువ్వు ఓటు బ్యాంక్